హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 'క్రీమియర్' అనే వెబ్ సిరీస్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వెబ్ సిరీస్ వన్‌లైనర్ ఏంటంటే ఒక వైరస్ కారణంగా భూమిపై ఉన్న మగవాళ్ళంతా కూడా అంతరించిపోయి ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతోటి మిగిలి ఉంటాడు. మరి ఇప్పుడు మిగిలి ఉన్న ఈ ఒక్క అబ్బాయిని అమ్మాయిలందరూ కలిసి ఏం చేశారు అనే విషయాల గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ 'క్రీమియర్' అనే వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం రండి. ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్‌లో మనకి 8 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక పాండమిక్ గురించి చూపిస్తారు. 8 ఇయర్స్ బ్యాక్ ఒక వింత వైరస్ కారణంగా భూమిపై ఉన్న అబ్బాయిలందరూ కూడా బ్లడ్ వామిట్ చేసుకుని చనిపోతూ ఉంటారు. అలాగే ఈ వైరస్ ఏంటో తెలుసుకుని దానికి యాంటీడోట్ ని కనిపెట్టాలనే లోపే ప్రపంచంలో ఉన్న 99% అబ్బాయిలు చనిపోతారు. ఆ అబ్బాయిలు చనిపోయిన తర్వాత అబ్బాయిలందరూ డెడ్ బాడీస్ ని కలెక్ట్ చేసి వాళ్ళని ఒక కుప్ప కింద పేర్చి తగలబెట్టేస్తూ ఉంటారు. ఈ వైరస్ కారణంగా అబ్బాయిలందరూ చనిపోయినా గానీ ఆశ్చర్యకరంగా ఒక్క అమ్మాయి పైన కూడా ఈ వైరస్ ప్రభావం ఉండదు. ఇలా చూస్తూ ఉండగానే 8 ఇయర్స్ గడిచిపోతాయి. ఇప్పుడు ఆ వైరస్ కారణంగా అబ్బాయిలందరూ అంతరించిపోవడంతోనే ప్రస్తుతం అమ్మాయిలు ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక అమ్మాయి దేశానికి ప్రెసిడెంట్ అవ్వగానే ఆమె అమ్మాయిలందరికీ కూడా హాలిడేస్ ని ఇస్తుంది. సో దాంతోనే అమ్మాయిలందరూ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ప్రపంచంలో అమ్మాయిలకి అన్ని అనుకూలంగానే ఉంటాయి. బట్ వీళ్ళు ఇలాగే తమ జీవితాలను ఆనందంగా గడపాలని అంటే వీళ్ళకి హ్యూమన్ ప్రొడక్షన్ ఉండి తీరాలి. సో దాంతోనే ప్రెసిడెంట్ లాటరీ పెట్టి అందులో గెలిచిన అమ్మాయికి స్పెర్మ్ ని ఇంజెక్ట్ చేసి ఆ అమ్మాయిలు ప్రెగ్నెంట్ గా అయ్యేలాగా చేస్తుంది. ఈ స్పెర్మ్ ని వైరస్ ఎఫెక్ట్ అవడానికంటే ముందుగా ప్రిజర్వ్ చేసి పెడతారు. వన్ డే ప్రెసిడెంట్ లాటరీని తీస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిలు అందులో తమ పేరే రావాలని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రెసిడెంట్ విన్నర్ని అనౌన్స్ చేయడానికంటే ముందుగా ఒక స్పీచ్ని ఇస్తుంది. ఆ స్పీచ్ను విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడతారు. బట్ అలెక్స్ అనే అమ్మాయి మాత్రం ఆ ప్రెసిడెంట్ స్పీచ్ని చాలా చిరాగ్గా వింటూ ఉంటుంది. అప్పుడే ప్రెసిడెంట్ మన అందరం కలిసి ఒక బెటర్ వరల్డ్ని క్రియేట్ చేద్దామని అంటుంది. అది వినగానే అలెక్స్ ప్రెసిడెంట్ పైన జ్యూస్ బాటిల్ని విసిరేస్తుంది. అప్పుడే అలెక్స్ సిస్టర్ ఆమెను ఆపడానికి ట్రై చేస్తుంది. బట్ ఆమె మాత్రం మళ్ళీ ప్రెసిడెంట్ పైన దాడి చేస్తుంది. సో దాంతోనే పోలీసులు అలెక్స్ని పట్టుకొని జైల్లో పడేస్తారు. బట్ అలెక్స్కి ఇదేం కొత్త కాదు. ఈమె ఆల్రెడీ చాలాసార్లు ఇలా బిహేవ్ చేసి పోలీస్ స్టేషన్కి వస్తుంది. అలాగే ఈమె పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతిసారి కూడా ఒక పోలీస్ ఆఫీసరు అండ్ అలెక్స్ ఇద్దరు కూడా ఫిజికల్గా కలిసిపోయి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ప్రెసిడెంట్ లాటరీని తీసినప్పుడు అందులో అలెక్స్ సిస్టర్ నేమ్ అనేది వస్తుంది. సో దాంతో అలెక్స్ సిస్టర్ ఫైనల్గా తను ప్రెగ్నెంట్ అవుదామని అనుకున్న కోరిక నెరవేరుతున్నందుకు ఫుల్గా హ్యాపీ అయిపోతుంది. అదే టైంలో అలెక్స్ వాళ్ళు ఇంకా రొమాంటిక్ మూడ్లోనే ఉంటారు. అప్పుడే మిగతా పోలీస్ ఆఫీసర్స్ స్టేషన్కి వచ్చి డోర్ని కొట్టడంతోనే అలెక్స్తో పాటు ఉన్న ఆఫీసరు అలెక్స్కి ఇవ్వాల్సిన పనిష్మెంట్ని ఇస్తుంది. ఆ పనిష్మెంట్ ఏంటంటే అలెక్స్ బాడీలోకి ఒక బాల్ని ఇంజెక్ట్ చేసి ఆమె మైండ్ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు అలెక్స్ తన లైఫ్ని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి ఆమెకు ఇంకొక అవకాశాన్ని ఇస్తారు. బట్ అలెక్స్కి ఆల్రెడీ ఇలా జరుగుతుందని ముందే తెలుసు. సో దాంతోనే ఆమె తన ఇంటి నిండా తన మెమోరీస్ని వైట్ పేపర్స్ పైన రాసి అంటించుకుని వాటిని చదివి తన మెడ వెనక ఉన్న బాల్ని రిమూవ్ చేసేసుకుంటుంది. అదే రోజు ఈవినింగ్ అలెక్స్ సిస్టర్ అండ్ ఆమె ఫ్రెండ్ అలెక్స్ ఇంటికి వస్తారు. అప్పుడే వాళ్ళకి బాత్రూంలో రక్తపు మరకలు ఉన్న క్లాత్స్ అనేవి కనిపిస్తాయి. వాటిని చూడగానే వీళ్ళిద్దరూ కూడా అలెక్స్కి ఏమైందో అని చెప్పి బాగా టెన్షన్ అవుతారు. అలాగే వీళ్ళు అలెక్స్ కోసం వెతకడానికి కార్లో బయలుదేరుతారు. బట్ వీళ్ళు కార్ని రివర్స్ చేసేటప్పుడు అనుకోకుండా దేన్నో కానీ గుద్దేస్తారు. దాంతో వెంటనే వీళ్ళిద్దరూ కూడా కారు దిగి కారు వెనక్కి వెళ్ళి చూస్తారు. అప్పుడే వీళ్ళకి నేలపైన ఎవరో కానీ పడిపోయి కనిపిస్తారు. అప్పుడే సడన్గా వీళ్ళ వెనక నుండి ఎవరో కానీ వీళ్ళ దగ్గరికి వస్తారు. అది చూసి వీళ్ళిద్దరూ కూడా బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తారు. బట్ వచ్చింది అలెక్స్ అని తెలియగానే కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారు. ఇక్కడ మనకి అలెక్స్ ఆ బాల్ని రిమూవ్ చేసేసుకున్న తర్వాత తన సిస్టర్ కోసం వెతకడానికి వెళ్ళిందని, కానీ ఆమెకు తన సిస్టర్ ఎక్కడ కూడా కనిపించకపోయేసరికి నర్సింగ్ హోమ్లో ఉన్న తన మామను చూడడానికి వెళ్ళిందని తెలుస్తుంది. అలెక్స్ వాళ్ళ అమ్మని చూస్తే ఆమెకు గతమేమి గుర్తులేదని మనకి అనిపిస్తుంది. యాక్చువల్గా అలెక్స్ మాము ప్రెసిడెంట్కి ఎదురు తిరిగి మగవాళ్ళు ఇంకా బ్రతిగా ఉన్నారని చెప్పడంతోనే ఆమెకు కూడా ఆ బాల్ని ఇంజెక్ట్ చేస్తారు. సో దాంతోనే అలెక్స్ ఆ ప్రెసిడెంట్ని అంతలాగా ద్వేషిస్తుంది. నెక్స్ట్ అలెక్స్ సిస్టర్ వాళ్ళు ఇప్పుడు మనం గుద్దింది అలెక్స్ని కాకపోతే ఇంకెవరినైనా ఆలోచిస్తారు. అప్పుడే అలెక్స్ నేలపై ఉన్న బాడీని పక్కకి తిప్పుతుంది. అప్పుడే వీళ్ళకి తమ గుద్దింది ఒక అబ్బాయినని తెలుస్తుంది. ఆ అబ్బాయిని చూడగానే అలెక్స్ సిస్టర్ వాళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే భూమిపై ఉన్న అబ్బాయిలందరూ అంతరించిపోయి 8 ఇయర్స్ గడిచిపోతుంది. అప్పటి నుండి ఆ అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవ్వడానికి స్పెర్మ్ బ్యాంక్స్ పైన ఆధారపడి లాటరీలో గెలిచిన వాళ్ళు మాత్రమే ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉన్న టైంలో వీళ్ళకి ఒక అబ్బాయి దొరుకుతాడు. నెక్స్ట్ వీళ్ళు అబ్బాయి రియలా కాదా అని తెలుసుకోవడానికి అతని దగ్గరికి వెళ్ళి అతని గడ్డాన్ని లాగుతారు. అప్పుడే సడన్గా ఆ వ్యక్తి స్ప్రోలోకి వస్తాడు. అది చూసి వీళ్ళు బాగా భయపడిపోయి అతన్ని ఎత్తి పగలగొడతారు. సో దాంతో ఆ వ్యక్తి మళ్ళీ స్ప్రో కోల్పోతాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి చిన్న చిన్న గాయాలు ఉండడంతోనే అలెక్స్ వాళ్ళు అతన్ని తమ ఇంటి గ్యారేజ్లోకి తీసుకెళ్లి అతనికి ట్రీట్మెంట్ని ఇస్తారు. అప్పుడే అలెక్స్ ఫ్రెండ్ మనం ఈ వ్యక్తి గురించి గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేద్దాం, ఒకవేళ మనం ఇతను దాచిపెట్టిన విషయం గవర్నమెంట్కి తెలిస్తే మనకి చాలా పెద్ద పనిష్మెంట్ని ఇస్తారని అంటుంది. బట్ అలెక్స్ మాత్రం ఇతని గురించి మనకి మాత్రమే తెలుసు కాబట్టి ఇతని గురించి మనం ఎవరికి చెప్పకపోతే గవర్నమెంట్కి ఇతని గురించి తెలిసే ఛాన్సే లేదని అంటుంది. నెక్స్ట్ అలెక్స్ వాళ్ళు ఆ అబ్బాయి గాయాలని క్లీన్ చేసి అతన్ని ట్రీట్ చేస్తారు. అలాగే వీళ్ళు
వీళ్ళు ఇప్పుడు తమ దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు కాబట్టి తాము ప్రెగ్నెంట్ అవ్వడం చాలా ఈజీ అని అనుకుంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అలెక్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక పోలీస్ కారు వీళ్ళ ఇంటి ముందు వచ్చి ఆగుతుంది. యాక్చువల్గా పోలీస్ ఆఫీసర్స్ ఆ బాల్ని అలెక్స్ బాడీలోకి ఇంప్లాంట్ చేశారు కదా, సో దాంతోనే ఒక ఆఫీసరు అలెక్స్ సిచ్యువేషన్ ఎలా ఉందో చెక్ చేయడానికి ఆమె ఇంటికి వస్తుంది. అప్పుడు అలెక్స్ ఫ్రెండ్ ఆఫీసర్కి జరిగిందంతా కూడా చెప్పడానికి బయలుదేరుతుంది. బట్ అలెక్స్ సిస్టర్ మాత్రం ఆమెని ఆపి నువ్వు ఏమీ చెప్పగానే ఆమెను బ్రతిమలాడుతుంది. ఎందుకంటే అలెక్స్ సిస్టర్కి నిన్నే లక్కీ డ్రాలో ప్రెగ్నెంట్ అవ్వడానికి అవకాశం వస్తుంది కదా, ఒకవేళ గవర్నమెంట్కి తాము ఆ అబ్బాయిని రాత్రంతా కూడా దాచిపెట్టేమని తెలిస్తే గవర్నమెంట్ ఆమె ప్రెగ్నెన్సీ లాటరీని వెనక్కి తీసుకుని ఆమె జీవితంలో ఇంకెప్పుడు కూడా ప్రెగ్నెంట్ అవ్వకుండా చేస్తుందని ఆమె బాగా భయపడిపోతుంది. అది విని ఆమె ఫ్రెండ్ అలెక్స్ సిస్టర్తో పాటు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆమెకి ఏవేవో కబుర్లు చెప్పి ఆమెను అక్కడ నుండి పంపించేస్తారు. ఇప్పుడు ఈ భూమి మీద అలెక్స్ వాళ్ళకి దొరికిన ఒక్క మగాడు మాత్రమే మిగిలి ఉంటాడు. ఇప్పుడు అతను స్పృహ లేకుండా ఉన్నాడు కాబట్టి అలెక్స్ అతని బ్యాగ్ను ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా ఆ వ్యక్తి స్పృహలోకి వస్తాడు. నెక్స్ట్ వెళ్ళి కొంచెం సేపు గొడవ పడతారు. అప్పుడే ఆ వ్యక్తి అసలు నిజాన్ని బయట పెడతాడు. యాక్చువల్గా భూమి పైన ఇంకా కొంతమంది మగవాళ్ళు బ్రతికే ఉంటారు. ఈ విషయం గురించి ఆ అబ్బాయి అలెక్స్కి చెప్పి ఆ వైరస్ మగజాతిని పూర్తిగా అంతం చేయలేదు అని అంటాడు. దాంతోపాటు మీ ప్రెసిడెంట్ ఆ మగవాళ్ళందరినీ కూడా ఎక్కడో దాచేసిందని చెప్తాడు. అది వినగానే అలెక్స్ వాళ్ళు ఇన్నాళ్ళు మా అమ్మ ప్రెసిడెంట్ గురించి చెప్పిందంతా కూడా నిజమే అనమాట అని రియలైజ్ అవుతుంది. అలాగే ఆ ప్రెసిడెంట్ మగవాళ్ళ గురించి ఎవరికి తెలియకూడదని తన అమ్మ పైన పిచ్చిదనే ముద్ర వేసి ఆమెకు ఆ బాల్ని ఇంజెక్ట్ చేసిందని తెలుసుకుంటుంది. నెక్స్ట్ ఈ వ్యక్తి ఆ ప్రెసిడెంట్ ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేసి వాళ్ళ సహాయంతో మిగిలి ఉన్న మగవాళ్ళందరినీ కూడా కనిపెట్టి వాళ్ళని సీక్రెట్ గా ఎక్కడో గానీ దాచిపెట్టిందని అలెక్స్ తోటి అంటాడు. నెక్స్ట్ ఇతను తన దగ్గర సీక్రెట్ గా దాచిపెట్టుకున్న ఒక సిమ్ కార్డ్ ని అలెక్స్ కి ఇచ్చి నాకు దీన్ని ఒక ముసలాయని ఇచ్చాడు, మనం దీని సహాయంతో మిగతా మగవాళ్ళని కనిపెట్టొచ్చని అంటాడు. బట్ ఆ టైంలో ఎక్కడ కూడా సెల్ ఫోన్స్ అనేవి ఉండవు, కేవలం ల్యాండ్ లైన్స్ మాత్రమే యూజ్ లో ఉంటాయి. సో దాంతో ఇప్పుడు వీళ్ళకి ఆ సిమ్ కార్డ్ తోటి యూజ్ లేకుండా పోతుంది. బట్ అలెక్స్ కి పాత వస్తువుల్ని కలెక్ట్ చేసే హాబీ అనేది ఉంటుంది. అలా ఆమె కలెక్ట్ చేసిన వాటిలో పాత నోకియా ఫోన్ ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు అలెక్స్ ఆ ఫోన్ని ఈ వ్యక్తికి ఇస్తుంది. అప్పుడే అతను ఆ ఫోన్ని ఓపెన్ చేసి అందులో సిమ్ పెట్టి ఆన్ చేయగానే ఆ ఫోన్కి ఒక అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ అనేది వస్తుంది. ఆ మెసేజ్లో రైజ్ అని ఉంటుంది. దాన్ని చూడగానే అలెక్స్ వాళ్ళు ఆ మెసేజ్ని పంపించిన వాళ్ళు ఏదో తిరుగుబాటుకి సిద్ధమవుతున్నారని అనుకుంటారు. ఇంకో పక్క అలెక్స్ సిస్టర్ తను ప్రెగ్నెంట్ అవ్వడానికి చేయించుకోవాల్సిన ఫైనల్ టెస్ట్ కోసం హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడే డాక్టర్ అలెక్స్ సిస్టర్ని చెక్ చేసి ఆమె ఫైనల్ టెస్ట్ని క్వాలిఫై అవ్వలేదని చెప్తుంది. సో దాంతోనే ఆ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఇంకో లేడీకి వెళ్ళిపోతుంది. అప్పుడే అలెక్స్ సిస్టర్ హాస్పిటల్లో ఉన్న ఒక లేడీని మీట్ అవుతుంది. ఆమె అలెక్స్ సిస్టర్ని చూడగానే నేను కూడా 4 times లాటరీని విన్ అయ్యాను, బట్ ఫైనల్ టెస్ట్లో నా బాడీ ఫెయిల్ అవడంతో నేను ప్రెగ్నెంట్ని కాలేకపోయాను చెప్తుంది. అది వినగానే అలెక్స్ సిస్టర్కి పిచ్చ కోపం అనేది వస్తుంది. యాక్చువల్గా ఈమెకు ఎలా అయినా సరే ప్రెగ్నెంట్ అవ్వాలని కోరిక ఉంటుంది. సో దాంతోనే ఈమె తన ఇంట్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ ఈమె ఒక కప్ని క్లీన్ చేసి అతని దగ్గరికి వెళ్ళి నాకు నీ స్పెర్మ్ కావాలి, నువ్వు నీ స్పెర్మ్ని ఈ కప్లో నింపి నాకు ఇవ్వని అంటుంది. అది వినగానే ఆ వ్యక్తి చాలా వేడిగా ఫీల్ అయ్యి ఆమె వైపు వింతగా చూస్తాడు. బట్ ఇప్పుడు ఆ వ్యక్తి వీళ్ళ దగ్గర బందీగా ఉన్నాడు కాబట్టి అతను అలెక్స్ సిస్టర్ అడిగినట్టే తన స్పెర్మ్ని తీసి ఆమెకి ఇస్తాడు. నెక్స్ట్ అలెక్స్ వాళ్ళ ఇంటికి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. అందులో అలెక్స్ వాళ్ళ గురించి పోలీసులకు తెలిసిపోయిందని చెప్తారు. అదే టైంలో ప్రెసిడెంట్ చాలా మంది పోలీసులను అలెక్స్ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. అలెక్స్ సిస్టర్ ఎప్పుడైతే కాల్ కట్ చేస్తుందో అప్పుడే చాలా పోలీస్ కార్స్ వీళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆగుతాయి. ఇప్పుడు పోలీసులు అలెక్స్ వాళ్ళ ఇంటిని పూర్తిగా చుట్టుముట్టేస్తారు. అదే టైంలో అలెక్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్కి ఒక కాల్ అనేది వస్తుంది. అలాగే కాల్ చేసిన వాళ్ళు మిగతా మగవాళ్ళు ఎక్కడ ఉన్నారు అలెక్స్ వాళ్ళకి చెప్తారు. అప్పుడే వీళ్ళందరూ కూడా ఎలా అయినా సరే ఆ మగవాళ్ళందరినీ కనిపెడదామని డిసైడ్ అవుతారు. కానీ అంతలోపే పోలీసులు వీళ్ళని చుట్టుముట్టేస్తారు. అయినా కానీ వీళ్ళు మాత్రం తమ ప్రాణాలకు తెగించి మరి పోలీసుల దగ్గర నుండి ఎస్కేప్ అవుతారు. నెక్స్ట్ వీళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళకి చాలా మంది అమ్మాయిలు హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. సో దాంతోనే వీళ్ళకి కారులో ముందుకు వెళ్ళడానికి దారి లేక అక్కడ నుండి నడుచుకుని వెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ అలెక్స్ వాళ్ళు ఆ వ్యక్తి ఐడెంటిటీ గురించి బయటపడకూడదని చెప్పి అతనికి ఒక బొమ్మల కాస్ట్యూమ్ తగిలించి అతనికి ఎవరికి కూడా కనిపించకుండా అక్కడ నుండి తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఇలా వీళ్ళు చాలా రోజులు ట్రావెల్ చేసి ఫైనల్ గా కాల్లో మెన్షన్ చేసిన అడ్రస్ కి చేరుకుంటారు. బట్ ఆ ప్లేస్ లో మగవాళ్ళు బ్రతకడానికి కావాల్సిన సౌకర్యాలు అనేవి ఉండవు. సో దాంతో అలెక్స్ వాళ్ళకి తమని ఎవరైనా తప్పుదారి పట్టించి ఇక్కడికి తీసుకొచ్చారేమోనని అనిపిస్తుంది. అలాగే వీళ్ళు ఆ విషయం గురించి తలుచుకుని బాగా భయపడిపోతారు. అప్పుడే సడన్ గా ఆ ప్లేస్ లో డోర్లు క్లోజ్ అయ్యి పాయిజనస్ గ్యాస్ లోపలికి వచ్చేస్తుంది. అది చూసి అలెక్స్ వాళ్ళు ఈ రోజు మా పని అయిపోయిందని అనుకుంటారు. అప్పుడే ఆ వ్యక్తికి ఆ ప్లేస్ లో ఒక వెంటిలేటర్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఆ వ్యక్తి అలెక్స్ వాళ్ళతో కలిసి ఆ వెంటిలేటర్ గుండా వెళ్తాడు. నెక్స్ట్ వీళ్ళు ఆ వెంటిలేటర్ గుండా లోపలికి వెళ్లే కొద్దీ అది బాగా చిన్నగా అవుతుంది. సో దాంతో అలెక్స్ వాళ్ళు అందులో ఇరుక్కుపోతారు. అప్పుడే సడన్ గా పాయిజనస్ గ్యాస్ వీళ్ళ వెనక నుండి వస్తుంది. అది చూసి అలెక్స్ దాని గురించి ఆ వ్యక్తికి చెప్తుంది. అప్పుడే ఆ వ్యక్తి వెంటిలేటర్ ని గట్టిగా కొడతాడు. అది చూసి అలెక్స్ వాళ్ళు కూడా ఆ వెంటిలేటర్ ని కొట్టడంతో ఆ వెంటిలేటర్ విరిగిపోయి కింద పడిపోతుంది. సో దాంతో అలెక్స్ వాళ్ళు ఆ పాయిజనస్ గ్యాస్ రూమ్ నుండి ఎస్కేప్ అవుతారు. బట్ వీళ్ళు తమ ఉన్న ప్లేస్ లో చుట్టుపక్కల చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఆ ప్లేస్ లో చాలా మంది మగవాళ్ళని కట్టేసి ఒక పంపు సహాయంతో వాళ్ళ వీర్యాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న
మగవాళ్ళు పెయిన్‌కి తట్టుకోలేక తమని సేవ్ చేయమని అలెక్స్ వాళ్ళని బ్రతిమలాడతారు. బట్ అంతలోపే కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి వచ్చి వీళ్ళ నలుగురిని కూడా చుట్టుముడతారు. అలాగే ఆ ప్లేస్‌కి ప్రెసిడెంట్ కూడా వస్తుంది. ఆమెను చూడగానే అదంతా ఒక ట్రాప్ అని అలెక్స్ వాళ్ళకి అర్థమవుతుంది. యాక్చువల్‌గా పాండమిక్ వచ్చిన తర్వాత కొంతమంది మగవాళ్ళు సర్వైవ్ అవుతారు. అప్పుడే ప్రెసిడెంట్ ఒక ప్లాన్ వేసి మిగిలి ఉన్న మగవాళ్ళని బంధించడానికి ఒక ఆర్గనైజేషన్‌ని స్థాపిస్తుంది. అలాగే ఈమె మగవాళ్ళని బంధించి వాళ్ళని మెషిన్స్ లాగా యూజ్ చేసుకుని వాళ్ళ వీర్యాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి లేడీస్ రీప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రెసిడెంట్ దయాదాక్షిణ్యం లేకుండా మగవాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ రూమ్లోకి ఒక వ్యక్తి స్క్రాఫ్ ముసుగు వేసుకుని వస్తాడు. ఇతను కూడా ఒక మగాడే. యాక్చువల్గా ఇతనే ఆ ప్రెసిడెంట్ వెనక ఉండి అంతా నడిపిస్తాడు. ఇతను 4 ఇయర్స్ నుండి బ్రతికున్న మగవాళ్ళకి సిగ్నల్స్ని పంపిస్తూ మగవాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చి ఇరుక్కునేలాగా చేస్తాడు. ఇప్పుడు అలెక్స్తో పాటు ఉన్న అబ్బాయి కూడా ఇదే విధంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోతాడు. ఇక్కడితోటి క్రీమియర్ సీజన్ 1 అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.